ప్రపంచ క్రికెట్లో అత్యంత రైవలరీ మ్యాచ్. దాదాపు 100 కోట్ల మంది ఎదురు చూసే భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. రాబోయే టీ20 ప్రపంచ కప్లో టీమిండియాను ఢీకొనేందుకు పాకిస్తాన్ నో చెప్పింది. అసలు పాక్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీనిపై ఐసీసీ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ మూల్యం చెల్లించబోతుందా? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఐసీసీ టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అత్యంత లాభదాయకమైనది మరియు ఎక్కువ మంది ప్రేక్షకులు చూసే మ్యాచ్. అందుకే 2012 నుంచి ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉండేలా ఐసీసీ చూసుకుంటూ వస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే 2010 తర్వాత గ్రూప్ దశలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లేని మొదటి పురుషుల ఐసీసీ ఈవెంట్ గా ఇది నిలుస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే దీనికి గల కారణాలు మాత్రం స్పష్టం చేయలేదు. 2026 టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ ఏలో భాగంగా భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో 2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అనుమతి మంజూరు చేస్తున్నాము. అయితే ఫిబ్రవరి 15, 2026 భారత్ తో జరగాల్సిన మ్యాచ్ లో మాత్రం పాకిస్తాన్ జట్టు పాల్గొనదు అని పేర్కొంది. ఈ బహిష్కరణ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా ఐసీసీకి అధికారికంగా లేఖ రాయలేదని సమాచారం. ఈ వివాదానికి గల కారణాలు: భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో ఆడడానికి నిరాకరించిన బంగ్లాదేశ్ ను జనవరి 24న టోర్నమెంట్ నుంచి తొలగించిన తర్వాత పాకిస్తాన్ ఈ టోర్నీలో పాల్గొనడంపై సంసిగ్ధత నెలకొంది. బంగ్లాదేశ్ అభ్యర్థిని సమర్థించిన ఏకైక దేశం పాకిస్తాన్. ఐసీసీ భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తుందని, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుందని పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ ఆరోపించారు. టోర్నీని పూర్తిగా బహిష్కరించడానికి బదులుగా కేవలం భారత్ తో జరిగే మ్యాచ్ ను మాత్రమే బహిష్కరించాలని పాక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ గ్రూప్ ఏలో భారత్, నమీబియా, నెదర్లాండ్ మరియు అమెరికాతో కలిసి ఉంది. పాక్ తన మ్యాచ్లని సహా ఆతిథ్య దేశమైన శ్రీలంకలో ఆడుతుంది. భారత్ తో మ్యాచ్ ను బహిష్కరించడం వల్ల పాకిస్తాన్ ఆ మ్యాచ్ కు సంబంధించిన 2 పాయింట్లను కోల్పోతుంది. ఐసీసీ నిబంధనల క్లాజ్ 16.10.7 ప్రకారం పాకిస్తాన్ నెట్ రన్ రేట్ కూడా దెబ్బతింటుంది. పాక్ ఇన్నింగ్స్ లో పూర్తి 20 ఓవర్లను పరిగణలోకి తీసుకుని రన్ రేట్ ను గణిస్తారు. అయితే దీనివల్ల భారత్ రన్ రేట్ కి ఎలాంటి ప్రభావం ఉండదు. 2026 టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో జరిగే గ్రూప్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఐసీసీ స్పందిస్తూ పాకిస్తాన్ క్రికెట్ పై పడే దీర్ఘకాలిక పర్యవసానాలను పరిగణలోకి తీసుకోవాలని ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరింది. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేలా పరస్పర ఆమోదకరమైన పరిష్కారాన్ని పీసీబీ కనుగొంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్ పాక్ మ్యాచ్ లో టోర్నమెంట్ లో వాణిజ్యపరంగా అత్యంత కీలకమైనది. పాక్ ప్రభుత్వం ట్విట్టర్ లో పోస్ట్ చేసిన 3 గంటల తర్వాత ఐసీసీ స్పందిస్తూ ఈ నిర్ణయం ప్రపంచ క్రికెట్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందులో పాకిస్తాన్ కూడా ఒక సభ్య దేశం మరియు లబ్ధిదారుడు కూడా. కాబట్టి పీసీబీ తన సొంత దేశంలో క్రికెట్ పై పడే తీవ్రమైన దీర్ఘకాలిక ప్రభావాలను ఆలోచించాలని తెలియజేసింది. ఈ విషయంపై పీసీబీ నుంచి తమకు ఇంకా అధికార సమాచారం రాలేదని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ తన ప్రకటనలో క్రింది అంశాలను కూడా లేవనెత్తింది. అర్హత సాధించిన జట్లన్నీ షెడ్యూల్ ప్రకారం సమాన స్థాయిలో పోటీ పడాలనేది ప్రపంచ క్రీడా ఈవెంట్ ప్రాథమిక సూత్రం. ఇలా ఎంపిక చేసిన మ్యాచ్ల్లో మాత్రమే పాల్గొంటామనడం ఈ సూత్రానికి విరుద్ధం. అతి విధానాల విషయంలో ప్రభుత్వాల పాత్రను ఐసీసీ గౌరవిస్తుంది. కానీ ఈ నిర్ణయం ప్రపంచ క్రికెట్ కానీ, పాకిస్తాన్ లోని కోట్లాది మంది అభిమానులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు కానీ ఇది మంచిది కాదు. సో ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. 2010 తర్వాత గ్రూప్ దశలో ఇండియా పాక్ మ్యాచ్ లేని మొదటి ఐసీసీ ఈవెంట్ గా ఇది మారే ఛాన్స్ ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? దీనివల్ల నష్టపోయేది ఎవరు? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.